ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. సామలతో మనం కిచడీ తయారు చేస్తున్నాం. జనరల్గా కిచడీ అనగానే వైట్ పాలిష్ రైస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అవి మనకి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయిపోతుంది. అండ్ ఎవరికైతే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందో, డిప్రెషన్ లోన్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే బి కాంప్లెక్స్ వైటమిన్స్, పొట్టుతో ఉన్న పదార్థాలు తీసుకోవాలి. రీఫైన్డ్ ఫ్లోర్స్ కానివ్వండి, వైట్ పాలిష్ రైస్ కానివ్వండి, లేదా షుగర్తో తయారు చేసిన పదార్థాలని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. డైట్ మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసినట్టుగా అయితే ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ని రెండు తగ్గించుకోవడానికి మంచి డైట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం సోంపు. డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అల్లం ముక్కలు. ఇండైజెషన్ వల్ల కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ని మనం డైట్లో తీసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, వైటమిన్ సి అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టొమాటో ముక్కలు, సో టొమాటోలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నవి కూడా మనం ప్రతిరోజు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఎటువంటి డిసీజ్నైనా మన బాడీ ఫైట్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ఎవరికైతే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఎక్కువగా అమినో యాసిడ్స్ రిచ్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. మెగ్నీషియం ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా, అంటే మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోవాలి. అంతేకాకుండా మిల్లెట్స్లో కూడా మనకి ఏంటంటే చక్కటి ఐరన్, కాల్షియం అండ్ అలాగే మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువగా మిల్లెట్ రిచ్ ఫుడ్స్ని తీసుకోవాలంటే మిల్లెట్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నార్మల్గా వైట్ రైస్ కాకుండా. అండ్ అలాగే మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే కిచడీ తయారు చేసుకోవాలి అంటే వైట్ రైస్ ఒక్కటే ఆప్షన్గా తీసుకుంటాం. కానీ బ్రౌన్ రైస్తో తయారు చేసుకోవచ్చు, మిల్లెట్స్తో తయారు చేసుకోవచ్చు, ఓట్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపులో ఏంటంటే క్రుకుమిన్ ఉంటుంది. ఇది కూడా మన మూడ్ స్వింగ్స్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే మనల్ని కామ్గా ఉంచడానికి, అంటే మన మైండ్ కామ్గా ఉండడానికి కూడా మనకి పసుపు హెల్ప్ చేస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుంటున్నాం. పెసరపప్పులో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా బ్యాలెన్స్ డైట్ తీసుకున్నట్టుగా అయితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండడానికి మన బ్యాలెన్స్ డైట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇందులో చూసినట్టుగా అయితే చక్కటి ప్రోటీన్తో పాటు మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో పప్పులో మనకి ప్రోటీన్ ఉంటుంది, వేసేసుకుందాం. అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం సామలు. ఉడికించిన సామలు తీసుకున్నాను. సో ఈ సామల్లో ఏంటంటే సామలే కాదు ఎటువంటి మిల్లెట్స్లో అయినా మనకి చక్కటి మినరల్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదండి, మెగ్నీషియం అన్నది మనకి ఏంటంటే ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ని చాలా చక్కగా తగ్గిస్తుంది. మనకి మిల్లెట్స్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అన్ని రకాల మినరల్స్ ఉంటాయి, చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మంచి వైటమిన్ వాల్యూస్ కూడా ఉంటాయి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. సరిపడేంత ఉప్పు వేసుకుందాం. పెసరపప్పు మనకి కాస్త ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. పెసరపప్పు ఉడికించుకోవాలి. అండ్ అలాగే మనం మిల్లెట్స్ కూడా ఉడికించినవి యాడ్ చేసుకున్నాం కదా. సో కిచడీ అనగానే కొంచెం సాఫ్ట్గా మనకి మెత్తగా అయిపోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. కాస్త వెయిట్ చేద్దాం. సో మన కిచడీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చక్కగా కుక్ అయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను.
సామ కిచడి రెడీ అయిపోయింది. సామ కిచడికి కావలసిన పదార్థాలు: నూనె 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన సామలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సామ కిచడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి సోంపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, అలాగే నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని ఉడికించిన సామలు వేసి తగినంత ఉప్పు వేసి కాస్త కలుపుకున్నాక తగినన్ని నీళ్లు కూడా పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా బాగా ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సామ కిచడి రెడీ.